తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, నెలసరి టైంలో దూరంగా ఉండడము, అలాగే దేవుడికి కూడా ఆ పనులకి అన్నిటికీ కూడా దూరంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి టైంలో మనం దేవుడిని స్మరించినా కూడా తప్పే అవుతుందంటారా? మరి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ప్రశ్నలో మొదటి భాగంలో సమాధానమే ఉంది. నెలసరి సమయంలో దేవుణ్ణి స్మరించుకోవడం అన్నారు. స్మరించుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు. నిరంతరం స్మరించవచ్చు. పెదిమ దాటకుండా నోట్లో మీ ఇష్టం వచ్చిన నామాన్ని తలుచుకోవచ్చు, అనుకోవచ్చు. పైకి అనక్కర్లేదు కదా, లోపల కూడా అనుకోగలంగా మనం. అట్లా అనుకుంటూ మీకున్నటువంటి రాముడిని తలుచుకుంటారా, శివుడిని తలుచుకుంటారా, మీ ఇష్టదైవం వాళ్ళ పేరు నిరంతరం తలుచుకోవచ్చమ్మా. తలుచుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు. హాయిగా తలుచుకోవచ్చు. అది నెలసరి అయినా సరే, ఎప్పుడైనా సరే. ఇంకా నిత్య పూజ అంటారా, నిత్య పూజకు పనికిరాం. నెలసరి వచ్చినప్పుడు నిత్య పూజ ఎలా చేస్తాం? చెయ్యకూడదు. ఎందుకంటే ఆ సమయంలో బ్లీడింగ్ అవుతున్నంత సేపు కూడా స్త్రీ శరీరంలో నుండి అనేకమైన టాక్సిన్స్ వెలువడుతూ ఉంటాయి. అవి పరిసరాలని ప్రభావితం చేస్తాయి. మనం చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకోనియరు. మీకు తెలుసో తెలియదు, పల్లెటూళ్ళల్లో తొందరగా ఇవ్వరు. అలా ఉన్నటువంటి వాళ్ళని, నెలసరిలో ఉన్న వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకోమని ఇవ్వరు. కమిలిపోతారు పిల్లలు దానికి వచ్చేటటువంటి ఆ టాక్సిన్స్ వల్ల. మరి చిన్నపిల్లలే అలా కమిలిపోయేటట్టయితే దేవుడి దగ్గరికి ఎలా పెడతాం మనం? అందువల్ల దేవుడికి పూజ చేయడం కానీ, దేవుడికి సంబంధించిన పనులు ఏమన్నా చేయడం కానీ ఆ సమయంలో చెయ్యం. తలుచుకోవడానికి మాత్రం స్మరణ అన్నారు కదా, స్మరణ అంటే తలుచుకోవడం. తలుచుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు, ఎటువంటి అడ్డంకులు లేవు. హాయిగా తలుచుకోవచ్చు నిరంతరంగా. ఇంకా ఒకప్పుడు చెప్పేవాళ్ళు, మిగిలినప్పటికన్నా ఇప్పుడే బాగుంది మాకు, ఇంటి పనులతో ఆ వ్యవహారం ఈ వ్యవహారం, కనీసం మేము గట్టిగా కూర్చుని ధ్యానం చేసుకోవడానికి, అంటే ధ్యానం కూడా చేయకూడదు, అలా తలుచుకోవడానికి మాకు వీలయ్యేది కాదు, ఇప్పుడు చేస్తున్నామని. ధ్యానం ఎందుకు చేయకూడదు అంటే, ధ్యానం చేసేటప్పుడు చాలా గొప్ప శక్తి విడుదలవుతుంది. అటువంటి శక్తి విడుదలైతే శరీరం సున్నితంగా ఉంటుంది. నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్ళకి శరీరం మనసు రెండు సున్నితంగానే ఉంటాయి. చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా మా టైంలో. అట్లాంటప్పుడు శక్తి ఎక్కువగా గనక విడుదలైందనుకోండి, అది శరీరం తట్టుకోలేకపోవచ్చు, మనసుకు కూడా ఇబ్బంది కలగచ్చు. అందువల్ల తీవ్రంగా చేయడం కాక స్మరణ వరకు మాత్రం, అంటే మన ప్రమేయం లేకుండా మనం ఏ దైవాన్ని నిరంతరం తలుచుకుంటూ ఉంటామో, నిద్రలో మెలకు వచ్చినప్పుడు కూడా అదే ఉంటుంది. నిజం చెప్పాలంటే నిద్రలో కూడా అదే తలుచుకుంటూనే ఉంటాం మనకి ఇష్టమైనటువంటి నామాన్ని. అటువంటి దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రత్యేకంగా చేసేటటువంటివి మాత్రం చేస్తే శరీరం తట్టుకోలేదు, మనసు తట్టుకోలేదు. అందువల్ల ఏమో నేను చాలా మొండి, నా శరీరం చాలా గట్టిది అంటే, ఇవాళ గట్టిగా ఉంది, అన్నిసార్లు ఉంటుందని ఏం నమ్మకం చెప్తాం? ఆయన మిమ్మల్ని చూసి సున్నితంగా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఫాలో అయితే వాళ్ళందరికీ ఇబ్బంది కలగడానికి కారణం మీరు అవుతారా లేదా? అవునమ్మా. అంచేత ఎక్కువ మంది ఏ రకంగా అంటే, జనరల్గా సాధారణంగా ఉండేటటువంటి వాళ్ళందరూ ఏ రకంగా ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నియమాలు ఏర్పరచడం జరిగాయి. ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల ఆ సమయంలో పూజాధికాలు చేయకూడదు, ప్రత్యేకమైన ధ్యానాదులు చేయకూడదు. స్మరణకి ఎప్పుడూ అభ్యంతరం లేదు. అలాగేనమ్మ, ఒకప్పుడుతో పోలిస్తే ఒకప్పుడు స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు, నెలసరి వచ్చినప్పుడు సెపరేట్గా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో అందరూ బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళ పనుల మీద ఏంటంటే గుళ్ళకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి, ఏంటంటే నెలసరి టైంలో కూడా. మరి అలాంటప్పుడు దాని నుంచి బయటపడడానికి అంటే రెమెడీస్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అయ్యో నేను పాపం చేశానన్న ఫీల్. అట్లా కాదమ్మా, గుళ్ళకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? రామని చెప్పచ్చు కదా. కొన్ని పరిస్థితుల్లో ఎందుకు పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో పెడతారు? ఇప్పుడు సినిమాలు సీరియల్స్ చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంత మందిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక్కళ్ళ గురించి అని చెప్పేసి మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయలేరు కదా. వీళ్ళు జాగ్రత్త చెప్పాలి కదమ్మా. ఆరోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళకి మనకి పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలుసు గనక ఆ సమయంలో ఈ టైంలో నాకు వీలు కాదని చెప్పండి. ఒంట్లో బాగుండకపోతే మానేయట్లేదా?
అట్లా ఫలానా టైంలో ఈ టైము నేను దేవాలయానికి వచ్చే సీన్స్ ఉంటే నేను రాను అని చెప్పచ్చు. ఏముంది దానికి? ఇప్పుడు ఒకప్పుడు సిగ్గుపడేవాళ్ళు చెప్పడానికి, ఇప్పుడు సిగ్గు వదిలేసి మనం ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాం, అంతే కదా. అట్లాంటప్పుడు చెప్పేయచ్చు కదా, నాకు రావడానికి వీలు కాదు, ఆ టైంలో పెట్టద్దని చెప్పాలి అంతే. అంతేగాని ముందర చెప్పేశాను మొహమాట పడి మళ్ళీ నాకు అవకాశం పోతుంది అని చెప్పి వెళ్ళి చేస్తే మాత్రం దోషమేనమ్మా. ఆ దోషమే, ఖచ్చితంగా దోషం అంటుతుంది దానికి, అలాంటి వాటికి. ఆ దోషం ఇంటికి అవతల వాళ్ళ వైబ్రేషన్స్ నుంచి చెడగొట్టడం పాపం కాదా? అవునమ్మా, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, వాతావరణాన్ని పొల్యూట్ చేయడం పాపం కదా. సో దానివల్ల ఖచ్చితంగా నెగిటివిటీ అన్నది మాత్రం చుట్టూ అయితే ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు దేవాలయాలు కాదు కానీ ఉద్యోగాలకు వస్తున్నారు, అనేక చోట్లకు వెడుతున్నారు. మరి ఏమిటి, ఇప్పుడు నేను వస్తున్నాను, నాతో పాటు బస్సులో బోల్డు మంది ఉన్నారు, మరి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నాకేం తెలుసు? అవును, దోషమా అంటే కొన్ని వందల మంది మధ్య వెళ్ళేటప్పుడు ఈ టాక్సిన్స్ పలచబడిపోతాయి కదా. ఆహా, ఓకే, అంత తీవ్రమైన ఇది ఉండదు. ఓకే, అసలు లేకుండా పోదు కనుక తీవ్రంగా ఉండదు. అందువల్లే మనం ఒకప్పుడు ఏం చేసేవారంటే బయటకు వెళ్ళి వచ్చిన బట్టలన్నీ అక్కడ పక్కన పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది మీరు గమనించండి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ, ఇంటికి రాగానే ఏం చేస్తారండి, వాళ్ళ పిల్లలు చంటి పిల్లలు ఉన్నా కానీ దగ్గరికి తీసుకోరు, వెళ్ళి స్నానం చేసి వచ్చి పిల్లల్ని ఎత్తుకుంటారు. మీరు గమనించారా? అవునమ్మా. అంటే వీళ్ళకి ఈ దృష్టి అంతా లేదు, ఈ నెలసరి వాళ్ళు తగిలారు ఇట్లాంటివి ఉండదు. బయట చికాగ్గా ఉందంతే. ఆ బయట నుంచి పొల్యూషన్ నా పిల్లలకి ఎందుకు అంటించాలి నేను అనేసి ఆఖరికి ఎట్లా ఉంటున్నారంటే, ఇంకా నాకు వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటున్నాం, చాలా చాదస్తంగా ఉంటున్నారు. దానికి మడి ఆచారం అని కాదు, వాళ్ళ చాదస్తం ఎట్లా ఉంటుందంటే, నేను మంచినీళ్ళు కూడా తాగను, బయట నుంచి వచ్చాను కదా, శుభ్రంగా ఐ టేక్ ఎ షవర్ అండ్ కమ్ అంటారు. అంత ఇది మంచిది, ఆరోగ్యం. ఒకప్పుడు దాన్ని మడి అన్నాం, ఈ రోజు క్లెన్లీనెస్ అంటున్నాం, అంతే. అది ఏ రకంగా ఎక్కడ ఉన్నా అలా ఉంటుంది అని. అంతేగాని ప్రత్యేకంగా దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం అన్నది దోషమేనమ్మా. ఎందుకంటే వాతావరణం వీళ్ళు బాగానే ఉంటారు కానీ వీళ్ళు సెన్సిటివ్గా ఉంటారు అంతే. వీళ్ళ నుండి వచ్చేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, టాక్సిన్స్ వాతావరణాన్ని పాడు చేస్తే వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు స్పాయిల్ ది అట్మాస్ఫియర్. దట్స్ ఆల్. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.